హలో, చెప్పు మచ్చా. ఎరా పాప వచ్చిందా? ఏ పాప? అదేరా ప్రసన్న రమ్మన్నావు కదా, నీ రూమ్ ముందే ఉంది. నీ అబ్బా వద్దని చెప్పా కదా బే. నువ్వు వద్దన ముందే డీల్ మాట్లాడేసా. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసే. సిట్ దేర్. మీ పేరేంటి? మాధురి. ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా యాక్టింగ్లో? ఉంది. నీకు వంటొచ్చా? వచ్చు. అయితే ఈ కర్రీ కంప్లీట్ చేయి. టియర్లో పల్లవి. కొన్ని మాటలు మనసులో దాచుకుంటే అవి కూడా నన్ను తిట్టుకుంటాయి. అందుకే ఈ లెటర్ రాస్తున్నాను. నిన్ను తలుచుకున్న ప్రతిసారి నా హృదయం చిన్నపిల్లాడిలా సంతోషంతో అల్లరి చేస్తుంది. ఫుడ్ రెడీ. విత్ లవ్, రవి. ఫుడ్ బాగుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. హే సిరి, కాల్ టు చోటు. హలో, చెప్పరా. టీ స్టాల్కి రా. సరే.
అసలు ఏమైంది నేను అడుగుదాం. అన్నా ఒక సిగరెట్. సిగరెట్ అన్నా. ఎరా పాప ఎలా ఉంది? మస్తుందిరా. తను అసలు ఎవరి కోసం వచ్చిందో తెలుసా? ఒక నిమిషం రా. హలో సార్. ఓకే సార్, ఒక 5 minutes వచ్చేస్తున్నా సార్. ఎవర్రా? ప్రొడ్యూసర్ రా. ఇంకా ప్రొడ్యూస్నే తగులుకున్నారా? లైట్ తీసుకోరా. రే, ఎవరైనా లైట్ తీసుకుంటారా? ఒక ప్రొడ్యూసర్ని తప్ప. ఇప్పుడే మన షార్ట్ ఫిలిం చూసినా మస్తు వచ్చింది. ఈ సిట్టింగ్లో ప్రాజెక్ట్ పక్కా ఓకే అవుతుందిరా. ఈరోజు కౌశిక్ గారు ఏఎంబీ షూట్కి హ్యాండ్ ఇచ్చావు. రేపు కూడా షూట్ ఉంది, హ్యాండ్ ఓవర్ అయ్యి. మెల్లిగా చెక్కేద్దాం. భయ్యా పైసలు. ఈ పెయిన్ నో. 100 బొక్క. సారీ భయ్యా. Received on phone pay. Thank you, boss. కౌశిక్ గడు పల్లవి మీటర్ చెప్పనే లేదా? ఇంకో 2,000 ఎక్స్ట్రా చెప్పాలి. అరే ఆసిన్, యారా ఆలోకేనా? యా ఆల్ డీకే. సరే నేను షూట్లో ఉన్నా, ఫోన్ పెట్టే. ఇంకో 2 బీర్లు ఎక్స్ట్రా అమ్మా. ఎందుకు? మనం 5 అనుకున్నాం కదా. నీ మ్యాటర్ నాకు చెప్పనే లేదు. ఏ మ్యాటర్ రా? అమ్మాయి మ్యాటర్. నేను షూట్లో ఉన్నప్పుడు అమ్మాయి కాదు, ఏ మ్యాటర్ నాకు ఎక్కదు. 1/2 అవర్లో షూట్ అయిపోద్ది. నేను రూమ్కి వస్తా, అప్పుడు మాట్లాడుకుందాం. అప్పు ఏడు ఓవర్ యాక్షన్. ఓకే రెడీ? మనకి హెల్ప్ చేసేవాళ్ళు మన చుట్టూ ఉన్నా కొన్ని సందర్భాల్లో వాళ్ళ సహాయం అందకపోవచ్చు. సో డిఫెండ్ యువర్ సెల్ఫ్, బీ స్ట్రాంగ్ గర్ల్స్. సింగిల్ షాట్ బాగానే ట్రై చేసావు. ఇప్పుడు చోటు కెమెరామెన్, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని రికార్డ్ చేస్తున్నాడు కదా. అతను కూడా నీకేంగి కదా. మరి ఆ అమ్మాయి అతను ఎందుకు కొట్టలేదు? సారీ సార్, షూటింగ్లో సపోర్ట్ ఎవరు లేరు. టెన్షన్లో మిస్టేక్ జరిగింది. ఆడియన్స్కి కూడా అదే చెప్తావా? సారీ సార్. రవి, యాక్టింగ్ బాగానే చేస్తున్నావు. డైరెక్టర్ కాకపోయినా యాక్టర్ అయిపోవచ్చు. ఎనీవే, నీకు ఎప్పుడో చెప్పా ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్స్ ఎవరు చూడరని. ఏదైనా లవ్ స్టోరీ రాయొచ్చుగా. సార్ నైటే చెప్పే కానీ సార్ లవ్ స్టోరీ. నీకు దండం రా, అట్లాంటి స్క్రిప్ట్ మాత్రం తీసుకురాకు. ఏదైనా కొత్తగా ట్రై చేయొచ్చు కదా. లైక్ ఏదైనా కామెడీ స్క్రిప్ట్స్ తీసుకొని నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు. సార్ నైట్ చెప్పిన స్క్రిప్ట్ ఒకసారి క్లైమాక్స్ వినండి సార్. నో రవి, ఇక నువ్వు వెళ్ళు. డోంట్ వేస్ట్ మై టైం. సార్ ఒక్కసారి నేను చెప్పేది ఒకసారి క్లైమాక్స్ వినండి సార్. లేదు రవి, నువ్వు వెళ్ళి కామెడీ స్క్రిప్ట్ ట్రై చేయి. ఓపెనింగ్ సీన్ నచ్చలేదంటే క్లైమాక్స్ వినాలంటే క్లాక్ వైజ్ లవ్ అంట, యాంటీ క్లాక్ వైజ్ లవ్ అంట. సార్ వస్తాను సార్. ఓకే ఓకే. హెటర్ రాస్తారు ఇలాంటి లవ్ స్టోరీస్. అరే చెత్త నెల ఫోన్ ఎత్తరా. అరే చోటు ఓకేనా అన్న? స్టార్ట్. నా లడ్డులోది. అరే నువ్వు నాకు కాల్ చేయకురా, నా షూట్కుంటానని చెప్పి దెంగేసినావు. అరే ప్రొడ్యూసర్ నైట్ సిట్టింగ్ ఏంద్రా? ప్రొడ్యూసర్తోని డెమో తీసుకొని రమ్మన్నాడు. డెమో చూపించి వస్తున్నారా? నేను ఏమన్నాడు? దెంగేమన్నాడు రా. ఓకే ఓకే అర్థమైంది. నైట్ బాటిల్ తీసుకొని వచ్చే. నా ఏఎంబి షార్ట్ ఫిల్మ్కి ఇది చాలా ఇంపార్టెంట్ షార్ట్. షూట్లో ఉన్నా బాయ్.
బాటిల్స్ కావాలంట బాటిల్స్. అన్న ఆ స్కై నుంచి అలా జూమ్ అవుట్ అవుతూ రావాలి, చిన్నగా చిన్నగా. అన్న డైర్ బొక్కలోంచి రావాలన్న షార్ట్. దానికి ప్రాబ్లమ్స్ కావాలి, తెప్పిస్తావా? వద్దన్న, బాగుంది షార్ట్. ఓకే, ఇదే నా ఏఎంబి షార్ట్ ఫిల్మ్కి పోస్టర్. అరే ఇక నా డ్రాయర్ తీసుకోనా? డ్రాయర్ లేకుండా చాలా ఇబ్బందిగా ఉందని. తీసుకోరా. ఈ అమ్మ జీవితం ఇలా నా డ్రాయరే కావాల్సి వచ్చింది. అరే చోటు, అమ్మాయి వస్తుందా? ఫోన్ లిఫ్ట్ చేస్తలేదురా. ఏదో తేడాగా అనిపిస్తుంది. ఆ, ఛే. ఓ స్విచ్ ఆఫా? చే, పేమెంట్ లేకుండా వస్తానప్పుడు అర్థం అవ్వాల్సింది, ఇలా హ్యాండ్ ఇస్తారని. ఇప్పుడు కంఫర్ట్గా ఉందిరా. అన్నా ఈ దండి మీద ఈ డైర్ ఫేక్ కనిపిస్తుంది అన్న. అంత సెటప్ సరిగా లేదు. ఐడియా. అరే చోటు, ఆ, వెళ్ళి వీట్ అవుట్ తీసిరారా. ఇప్పుడు అదెందుకురా? ఆ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదరా. అయితే వీళ్ళండి కిందకి మీదకి తేడాగా చూస్తున్నారు. చెప్పు బ్రో, ఏం కావాలి? ముందు తనకిచ్చి పంపించేసాను. ఏం కావాలి మేడం? ఒక కాండోమ్ ప్యాకెట్ ఇవ్వండి. ఏ బ్రాండ్? డ్యూరెక్స్ 3 ప్యాక్. ఏ ఫ్లేవర్ కావాలి మేడం? రెడ్ చిల్లీ ఫ్లేవర్. తీసుకోండి మేడం. ఇది కాదు, డాటెడ్ కావాలి. ₹80 received on phone pay. బ్రహ్మంగారు అన్నట్టు కాలం మారిపోవడం అంటే ఇదే అనమాట. ఇప్పుడు చెప్పు బ్రో, ఏం కావాలి? ఒక వీటి బ్రో దీనికైనా ఏదో వయగ్రా అడుగుతున్నట్లు బిల్డప్ ఇచ్చినావు. మూసుకుంది అడిగింది. జెంట్స్కా లేడీస్కా? ఓ, జెంట్స్కి కూడా సపరేట్గా ఉందా? ఉంది బ్రో. అయితే మనమే అప్డేట్లో లేము. జెంట్సే. చెప్పరా. 3 డాట్ ప్యాకెట్. చిచి కొన్నారా? వస్తున్నా. తమ్ముడు, నీ ఫేసే కనిపించదురా, నన్ను నమ్ము. నేను చెయ్యనన్నా, అమ్మాయిలోకి చేస్తే అందరూ నన్ను తేడాగల్లా చూస్తారు. ఈ రోజు ఒక్క షార్ట్ అయిపోతే నా ఏఎంబి షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయిపోద్దిరా. జల్దీ బయటికి రారా. అయినా సరే నా వల్ల కాదన్నా. మన టీంలో ఎవరైనా ఉంటే చూసుకో. నీకున్న ఫిగర్ ఇక్కడ ఎవరికుంది చెప్పు. జల్దీ డోర్ ఓపెన్ చేయరా, త్వరగా రా. ఏంట్రా ఏమైంది? వాడు యాక్ట్ చేయని అంటున్నాడు రా. అయితే మనం చేపిద్దాం. చేయించాలన్న వాడు బయటికి రావాలి కదరా. అసలు డోర్కి లాక్ ఎక్కడ ఉందరా? వద్దన్నా, నేను చేయనన్నా, నేను చేయను చెప్పండి కదన్నా. టైర్ కూడా వేసుకోలేదు. వీటి తీసుకో ఫాస్ట్ గా. అరే అలా క్లోజ్ చేసి ఉంచకరా. ఓపెన్ ఇట్, ఓపెన్ ఇట్. ఏంటో ఓపెన్ చేసేది? పంగజాబ్బే. అరే షార్ట్ ఓకే, ఇదే మన షార్ట్ ఫిల్మ్ పోస్టర్. ఇందాక డ్రైవర్ షాట్ అన్నావు. అయితే తమ్మాయిలు. అయితే ఓకే. అరే చోటు, రవి గారు కాల్ చేయి. అడు వస్తాలేరా. అరే మందు బాటలు తెస్తానరా, మర్చిపోతాడేమో. అయితే కాల్ చేయాలి రే. అన్నా క్లోజ్ చేయాలా? ఓకే, కట్ ఇట్. అది సెట్. అరే కౌశిక్, నువ్వు ఇచ్చే వీరిపాటికి మరి ఇద్దరు సపరేట్గా ప్లాన్ చేద్దామే. ఓకేలేరా. ఏట్రా ఎంతసేపు రాడే? అలా గుడ్ లప్కి చూస్తామేంట్రా? రా. అరే షూటింగ్ ముందు ఎప్పుడైనా ఇలా ప్రీ ప్లానింగ్తో ఉన్నారా? బాటిల్స్ వస్తున్నాయంటే పక్క ప్లానింగ్తో ఉంటారా? తీసుకోండి. తప్పదు మామ, మన బాధల్ని మన సంతోషాలని ఇది లేకుండా ఎక్స్ప్రెస్ చేయలేం.
అరే నా షార్ట్ ఫిలిం మీద మీ ఒపీనియన్ ఏంట్రా? మొదలెట్టేసాడండి పాట. బాగుందిరా, చాలా బాగుంది. జెన్యున్గా చెప్పండి రా. అయినా షార్ట్ ఫిలింలో పోలీస్ పక్కనే ఉండి చూడకపోవడం ఏంట్రా? అయినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూడకపోవడం ఏంట్రా? పోనీ కిడ్నాప్ చేసింది రాత్రి అంటే కాదు, పట్టపగలు. ఆ అమ్మాయికి ఆ ఫైటింగ్ స్కిల్సే ఉంటే మనం కిడ్నాప్ చేసినప్పుడే కొట్టొచ్చుగా. ఈ లాజిక్ని ప్రొడ్యూసర్ అడగలేదా? అరే మూవీస్లో ఇన్ని లాజిక్లు మిస్ అవుతున్నారా? ఇంకా ఈ షార్ట్ ఫిల్మ్లో ఎవరు చూసారా? FTL అంటే ఫక్ ద లాజిక్. నువ్వు కరెక్ట్ రా, కరెక్ట్. అబ్బో. అరే కౌశిక్, నీ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాననే కానీ నీ స్టోరీ ఏంటి కూడా తెలియదురా. అసలు నీ స్టోరీ ఏంటి? చెప్పు మచ్చా. నా స్టోరీ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఈ జనరేషన్లో ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ జెన్జీ లవర్స్. గట్టిగా చెప్పాలంటే ఈ జనరేషన్లో ఉన్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈరోజు చూసుకుంటున్నారు, రేపు ప్రపోజ్ చేసుకుంటున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే సోషల్ మీడియాలో చూసుకుంటారు, చాట్ చేసుకుంటారు, రేపు డేటింగ్ అంటారు, కలిసిన రోజే ప్రపోజ్ చేసుకుంటారు. ఇట్స్ డిజిటల్ లవ్. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ జనరేషన్లో అమ్మాయిలు కావాలనే వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ దగ్గర పంపించి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ని చెక్ చేపిస్తారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే నీ సొల్లాపరా బాబు, నేను లేకపోతున్నావు. సేమ్ ఫీలింగ్ రా. లవ్ స్టోరీని ఫోర్స్గా రాయమంటే ఇలాంటి ఐడియాలే వస్తాయి. డిఫరెంట్ జోనర్ చెప్పామనుకో లవ్ స్టోరీ రమ్మంటారు. ఇదంతా ఎందుకులే కానీ ఈరోజు సెట్లో ఏం జరిగిందో తెలుసా రవి? ఆపు, మందు బాటిల్స్ తీసుకుని వచ్చింది నేను. నా బాటిల్స్ నేను చెప్పిందే వినాలి. ఓకే, బాటిల్స్ అయిపోతున్నాయి కదా, నేను తీసుకొస్తా. రే కౌశిక్, నాయి కూడా తీసుకొచ్చా. వెళ్ళు. ఓకేరా. రే సిగరెట్స్ తీసుకురా, సిగరెట్స్. అరే రవి, నన్ను నీకు విషయం చెప్దాం అనుకున్నారా? ప్రొడ్యూసర్ నుంచి కాల్ రాగానే వెళ్ళిపోయావు. ఏంటి విషయం? అదేరా, ఆ రోజు అమ్మాయి మన రూమ్కి వచ్చింది కదా. ఆ అమ్మాయి ప్రాస్టిట్యూట్ కాదురా. అవునా? మరెవరు? అదే పల్లవి ఫ్రెండ్ మాధురి. అవునా? ఆ, మాధురినా? ఈ జనరేషన్లో అమ్మాయిలు కావాలనే వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ దగ్గర పంపించి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ని చెక్ చేపిస్తారు. అంటే పల్లవి నా క్యారెక్టర్ మంచిదా కాదని ఆ అమ్మాయిని పంపించి ఉంటుంది. తను అసలు ఎవరి కోసం వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చిందో కూడా తెలుసురా. ఈ గ్యాప్లో ఎలా పడేసాడే.